హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ సంపత్. కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చి 2 నెలలు అవుతుంది. ఈ కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత ఐఏఎస్ ఐపీఎస్లకు దక్కాల్సిన గౌరవం దక్కుతుందా, లేదు అంటే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యం ఏమన్నా పరిపాలిస్తుందనే కొన్ని కీలక పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. ఎందుకు అంటే రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని ఘటనలైనా కొన్ని సిచ్యువేషన్స్ అయినా చూస్తున్నట్టయితే రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుందని చెప్పేసి అనుకోవచ్చు. ఇందుకు నిదర్శనమే ఈ మధ్య మొన్న ఒంగోలులో జాయింట్ కలెక్టర్ మీద జరిగిన టీడీపీ నాయకుల దౌర్జన్యమే ఇందుకు ఒక నిదర్శనము. అదే విధంగా ఇప్పుడు ఏదైతే టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు ఏ అధికారి అయితే లంచగొండి అని చెప్పేసి సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నారో ఆ సోషల్ మీడియా పోస్ట్ ఆధారంగానే ఐఏఎస్ ఐపీఎస్ల మీద ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఇందుకు నిదర్శనంగానే కనిపిస్తున్నది. దానికి సంబంధించి ఇక్కడ ఐఏఎస్ ఐపీఎస్ల ఆత్మగౌరవంపై అటవికడ దాడి అని చెప్పేసి ఒక కథనం అయితే మనం చూడాల్సి వస్తుంది. అఖిల భారత సర్వీస్ అధికారుల లక్ష్యంగా ఎర్రబుక్ పైత్యం, బాబు తీరుపై దేశవ్యాప్తంగా మండిపడుతున్న సివిల్ సర్వెంట్లు, రాజును మించిన రాజభక్తి ప్రదర్శనలో మునిగి తేలుతున్న సిఎస్ డీజీపీలు, పిచ్చోడి చేతిలో రాయిల పాలన, నైతిక పతనంలో కొత్త రికార్డులు బద్దలు కొడుతున్న కూటమి ప్రభుత్వం, వల్లభాయ్ పటేల్ ప్రవచించిన స్టీల్ ఫ్రేమ్ కు తూట్లు పొడిచే ప్రయత్నం, 10 మంది ఐఏఎస్ 23 మంది ఐపీఎస్ లకు అడుగడుగున అవమానాలు, 2 నెలలుగా పోస్టింగ్లు ఇవ్వని ప్రభుత్వం, ఐపీఎస్ అధికారులు రోజు డీజీపీ ఆఫీస్కి రావాలంటూ మెమో, ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు వెయిటింగ్ హాల్లో ఉండాలని ఆదేశం. వాళ్ళు అఖిల భారత సర్వీస్ అధికారులు, ప్రజాసేవను వృత్తిగా ఎంచుకొని ఉన్నతమైన లక్ష్యాలతో ఎన్నో కఠిన పరీక్షలు గెలిచి ఈ అత్యున్నత సర్వీస్కు ఎంపికైన వారు. అలాంటి గౌరవప్రదమైన రాజ్యాంగబద్ధ బాధ్యతలో ఉన్న అధికారులను ఎలా చూడాలి, ఎవరి సామర్థ్యం ఏమిటో గుర్తెరిగి తగిన బాధ్యతలు అప్పగించడం ద్వారా మంచి ఫలితాలను సాధించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం రూటే వేరు. నచ్చని వారికి నరకం చూపిస్తూ ఆనందించడం వారికి అలవాటు. అదిగో అందులో భాగంగానే గత ప్రభుత్వ హయాంలో బాగా పనిచేసిన పలువురు ఐఏఎస్ ఐపీఎస్లను ఎంచుకున్నారు. వారి ఆత్మగౌరవంపై ఆటవికంగా దాడి చేస్తున్నారు. ఓ హోంగార్డుతోనో ఓ రౌడీ షీటర్తోనో కింది స్థాయి అధికారులు కూడా వ్యవహరించని రీతిలో డీజీ స్థాయి అధికారులను ఈ ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా అవమానిస్తుంది. పోస్టింగ్ ఇవ్వకపోగా ఉదయం డీజీపీ ఆఫీస్కి వచ్చి సంతకం చేసి సాయంత్రం వరకు వెయిటింగ్ చేసి వెళ్ళమన్నారు. ఇందుకోసం ఏకంగా ఉత్తర్వు కూడా జారీ చేయడం చూసి యావత్ అఖిల భారత సర్వీస్ అధికారులందరూ విస్తుపోతున్నారు. ఈ ఉన్మాద మెమో గురించి దేశమంతా చర్చించుకుంటుంది. ఇటువంటి దుర్మార్గమైన నిర్ణయం దేశ చరిత్రలో ఎవరు తీసుకోలేదని మాజీ ఐపీఎస్ అధికారులు ప్రవీణ్ కుమార్, స్వర్ణజిత్ సేన్ వంటి వారు వ్యాఖ్యానించారు. దీని మీద ఐపీఎస్ అధికారి అయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, స్వర్ణజిత్ సేన్ వంటి వారు కూడా స్పందించడం జరిగింది. అసలు ఇంతకు వాళ్ళు ఏమని స్పందించారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మూర్ఖమైన నిర్ణయం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ అధికారులను వేధిస్తుంది. ఇటువంటి దుర్మార్గమైన హేయమైన నిర్ణయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ దేశ చరిత్రలో కానీ ఎవరు తీసుకోలేదు. ఏపీ తెలంగాణలో పరిస్థితులు దారుణంగా దిగజారిపోయాయి. గొంతు విప్పలేని వారు, బలహీన వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఏపీ ప్రభుత్వం గత నెల 2 డీజీపీ స్థాయి అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసింది. ఏకంగా 16 మందికి పైగా ఐపీఎస్ అధికారులు 2 నెలలు పోస్టింగ్లు ఇవ్వకుండా అవమానిస్తుంది. వారి గాయాలపై కారం చల్లేలా ఏపీ డీజీపీ తాజా మెమో జారీ చేశారు. రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు డీజీపీ ఆఫీసులోనే ఉండాలని ఆదేశించడం కేవలం కక్ష సాధింపు చర్యే. అధికారంలో ఉన్న రాజకీయ నేతలను సంతృప్తి పరిచేందుకే ఈ మెమో జారీ చేశారు. ఇది అత్యున్నత స్థాయిలో తీసుకున్న మూర్ఖపు నిర్ణయం. వెయిటింగ్ హాల్లో కూర్చొని అధికారులు ఏం చేయాలి? గాసిప్పులు మాట్లాడుకోవాలా లేదా ధ్యానం చేయాలా? సీనియర్ అధికారులను వెయిటింగ్ హాల్లో కూర్చోబెట్టడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే. బదిలీ చేసిన వారికి ఎక్కడో ఒక చోట పోస్టింగ్ ఇచ్చి వారి సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, ఒక స్పందించడం అయితే జరిగింది. మరి అదేవిధంగా ఉమ్మడి ఏపీ రిటైర్డ్ డీజీపీ స్వర్ణజిత్ కూడా ఏమన్నాడో ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐఏఎస్ ఐపీఎస్లకు 2 నెలలుగా పోస్టులు ఇవ్వకుండా వేధిస్తుండడం అసంబద్ధమైన చర్య. ఏపీ ప్రభుత్వ చర్యలు నిబంధనలకు విరుద్ధం కూడా. డీజీపీ కార్యాలయంలో వెయిటింగ్ హాల్లో ఉండాలని 16 మంది ఐపీఎస్ అధికారులను ఆదేశించడం ఏమిటి? దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి అసంబద్ధమైన ఆదేశాలు జారీ చేయలేదు. ఎంతో ప్రజాధనాన్ని వెచ్చించి అధికారులకు భారత ప్రభుత్వం శిక్షణ ఇచ్చింది. వారిని పక్కన కూర్చోబెడితే రాష్ట్రానికి, దేశానికి నష్టం. వారి సేవలను ఏదో రూపంలో సద్వినియోగం చేసుకోవాలి. బదిలీ చేసిన వారికి ఏపీ ప్రభుత్వం తక్షణం పోస్టింగ్లు ఇవ్వాలి. ఇలా మీరు చేసే ఇలాంటి చర్యలు దేనికి నిదర్శనం అని అనుకోవాలి? ఇలా మాజీ ఐపీఎస్లు స్పందించినా కూడా మీ అధికారుల్లో చలనం రావట్లేదా? లేదు అంటే మీరు కక్షపూరితంగానే, లేకపోతే గతంలో వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళకి సానుకూలంగా ఉన్నారని చెప్పేసి ఈ ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మీద ఏమైనా కక్ష కట్టి మీరు ఏమన్నా సాధిద్దాం అనుకుంటున్నారా? ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు అనేటోళ్ళు ఆ ప్రభుత్వం కిందనే ఉంటారు. మీరు చెప్పినట్టే వాళ్ళు వింటారు తప్ప వాళ్ళ సొంత నిర్ణయాలైనా వాళ్ళకు కావాల్సిన నిర్ణయాలైనా ఏది తీసుకోవడానికి
ఎలాంటి అవకాశం ఉండదు. సో అలాంటప్పుడు మీరు వాళ్ళకి ఏదైనా ఒక అధికారం ఇచ్చి ఇలా 2 నెలలు ఖాళీగా ఉంచడం వల్ల ఏం ప్రయోజనం వస్తుంది ఇప్పుడు మీ అధికార పార్టీకి? వీళ్ళు ఇప్పుడు వీళ్ళని 2 నెలలుగా ఖాళీగా ఉంచిందే కాకుండా, పోస్టింగ్ ఇవ్వకుండా ఖాళీగా ఉంచిందే కాకుండా, ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మంగళగిరిలో ఉన్న డీజీపీ కార్యాలయంలో వెయిట్ చేయాలి. దీనికి సంబంధించి రిటైర్డ్ సిఎస్ ఐవైఆర్ కృష్ణారావు కూడా స్పందించడం జరిగింది. టీడీపీ నేత వెంకటరెడ్డి టీటో ఎల్లో మీడియా పోస్టుల్లో రాష్ట్రంలో అధికారుల పోస్టింగ్లను నిర్ణయించడం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతుంది. అనంతపురం జాయింట్ కలెక్టర్గా హరితకు పోస్టింగ్ ఇచ్చి వెంటనే ఉత్తర్వులను ఉపసంహరించిన ఉదాంతంపై రిటైర్డ్ సిఎస్ ఐవైఆర్ కృష్ణారావు కూడా స్పందించడం జరిగింది. అసలు ఈయన దేనికి ఎట్లా స్పందించడం అనేది ఇక్కడ ఈ పోస్ట్ చూస్తే మనకు అర్థమవుతుంది. టీడీపీ సోషల్ మీడియా వద్దంటే వద్దు, పోస్టింగ్లు ఇచ్చి మరీ ఉపసంహరణ. ఎందుకు అంటే ఆనం వెంకటరమణారెడ్డి, టీడీపీకి సంబంధించిన నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆనం వెంకటరమణారెడ్డి, ఈయన ట్విట్టర్లో ట్వీట్ చేస్తే ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారి పోస్టింగ్ పోతుందా? అంటే ఒక సామాన్య కార్యకర్త కూడా అధికారుల మీద వీళ్ళు లంచగొడ్డి, వీళ్ళు కరప్షన్ అధికారులు అని చెప్పేసి అంటే గుడ్డిగా ప్రభుత్వం వాళ్ళను విధుల నుండి తొలగించే అవకాశం ఉంటుందా? ఇదేనా ఏపీ ప్రభుత్వంలో అధికార పార్టీకైనా కూటమి పాలనకైనా నిదర్శనం? ఆయన ఏమని ట్వీట్ చేసిండు? కన్ఫెడెడ్ ఐఏఎస్ హరిత గారు వర్క్డ్ ఇన్ నెల్లూరు యాజ్ కమిషనర్, వన్ ఆఫ్ ది మోస్ట్ కరప్టెడ్ ఐఏఎస్ ఆఫీసర్ ఇన్ ఐ హ్యావ్ కమ్ అక్రాస్, ఆర్కిటెక్ట్ ఆఫ్ ది టీడీఆర్ స్కామ్ ఇన్ తిరుపతి కరప్షన్. అనంతపురం జేసీగా హరిత నియామకాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి ఎక్స్లో పెట్టిన పోస్టు. చంద్రబాబు ప్రభుత్వ దిగజారుడుతనానికి మరో ఉదాహరణ టీడీపీ సోషల్ మీడియా విభాగం ఆడమన్నట్లల్లా ఆడడం. ఎవరికైనా పోస్టింగ్ ఇవ్వద్దని టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టు పెడితే చాలు, అధికారిని ప్రభుత్వం పక్కన పెట్టేస్తుంది, బదిలీ ఉత్తర్వులను ఉపసంహరించుకుంటుంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదిని కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు పోస్టులు పెట్టారు. అంతే, ప్రభుత్వం గోపాలకృష్ణ ద్వివేదికి పోస్టింగు ఇస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. జిఏడిలో రిపోర్ట్ చేయాలని ఆయన్ని ఆదేశించింది. మహిళా అధికారి డి హరితను అనంతపురం జేసీగా నియమించిన 24 గంటల్లోనే ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకోవడం తాజా ఉదాహరణ. తిరుపతి మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన డి హరిత కొద్ది నెలలు వెయిటింగ్లో ఉన్నారు. ప్రభుత్వం ఆమెను 2 నెలల క్రితం అనంతపురం జేసీగా నియమించింది. వెంటనే టీడీపీ నేతలు సోషల్ మీడియా కార్యకర్తలు వ్యతిరేకించారు. అంతే, 24 గంటల్లోనే ఆమె పోస్టింగ్ ఉత్తర్వులను ప్రభుత్వం వెనక్కి తీసుకొని జిఏడిలో రిపోర్టు చేయాలని ఆదేశించి అధికారుల పోస్టింగ్లు బదిలీ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం. కానీ చంద్రబాబు వాటిని టీడీపీ ప్రధాన కార్యాలయం వ్యవహారంగా దిగజార్చారని అఖిల భారత సర్వీస్ అధికారులు మండిపడుతున్నారు. ఒక సామాన్య కార్యకర్త ఎక్స్లో పోస్ట్ చేస్తే అధికారులను బదిలీ చేస్తారా? అధికార బాధ్యతతో వ్యవహరించాలా మీరు? ఇలాంటి ఘటన ఇంతవరకు దేశంలో ఎక్కడ కూడా జరగలేదు. సామాన్య కార్యకర్త పోస్టును తీసుకొని అది కూడా ఎక్స్ సోషల్ మీడియా వేదికగా ఇలాంటి ఘటనలు జరగడం కూడా టీడీపీ ప్రభుత్వానికి చెల్లుతుందని కూడా అనుకోవచ్చు. ఐఏఎస్లకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇస్తే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతారు. నిన్నటికి నిన్న పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో ఎవరికి నచ్చినట్టు వాడు పోస్టింగ్లు పెడితే మర్యాదగా ఉండదు, అలాంటి పోస్టులను సహించేదే లేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో అన్నారు కదా. మరి ఇలాంటి పోస్టుల మీద ఎట్లా స్పందిస్తారు మీరు? ఎవరు ఈ ఆనం వెంకటరమణారెడ్డి? ఒక టీడీపీ నాయకుడు. ఇలా ఒక టీడీపీ నాయకుడు పెడితే ఐఏఎస్ అధికారి పోస్టింగ్ పోతుంది అంటే ఇప్పుడు సామాన్య కార్యకర్తలు ఐఏఎస్లకు భయపడాలా, లేకపోతే ఐఏఎస్లు అనేటోళ్ళు సామాన్య కార్యకర్తలకు భయపడాలా? సో ఏది ఏమైనా కూడా ఇలాంటి దారుణాలు కూటమి ప్రభుత్వానికి మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళను వెయిటింగ్లో ఉంచడం కూడా మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక పోస్ట్ ఇచ్చారనుకోండి, ఆ పోస్ట్లో నిమగ్నమై వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేసుకుంటూ పోతారు. సో ఇక మీదటనైనా ఇలాంటి అపవాదులు మీరు మూట కట్టుకోకుండా ఐఏఎస్లకు ఐపీఎస్కి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చేసి వారికి సంబంధించిన పోస్టులింగ్ ఇచ్చేస్తే బాగుంటాయని చెప్పేసి ప్రజలు కూడా కోరుకుంటున్నారు. కాబట్టి సో ఏది ఏమైనా కూడా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఇవి. సో చూస్తూనే ఉండండి మైరా మీడియా. నేను మీ సంపత్. థ్యాంక్ యూ.